హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం రాయలసీమ స్పెషల్ నాటుకోడి కర్రీ. కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మీడియం సైజ్ దబరా తీసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో కాసిన చెక్క, లవంగం ఇవన్నీ కలిపి వేసేసిన తర్వాత 4 ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కాసేపు వాటిని కలపాలి. బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కలపాలి. ఎనిమిది మీడియం సైజు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని బాగా కలుపుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 4 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మగ్గనియాలి. అలా బాగా మగ్గిన తర్వాత మనం తెచ్చిపెట్టుకున్న 2.5 kg చికెన్ని వేసుకోవాలి. వేసి బాగా కలిపేసి ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గనియాలి. బాగా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి. మీ టేస్ట్ ప్రకారం టేస్ట్ చూసి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి. కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా గార్నిష్ చేసుకోవాలి. స్పైసీగా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది కదా. వావ్!